టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పటి నుండే మనము మన ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉండాలి. ఆ ఉద్దేశంతో అభ్యర్థుల అందరి కోసం టెట్ డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి కొంతమంది మిత్రుల సూచనలతో, వారి యొక్క విజ్ఞప్తులతో మేము ఈ వీడియోస్ మీకు అందిస్తున్నాం. ఈ వీడియోస్ను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి, వాటిని అమల్లో పెట్టండి, మీరు విజయం సాధించండి. ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్లో భాగంగా ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించినటువంటి బలం అనే చాప్టర్ను మనము చూద్దాం. అభ్యర్థులకు ఒక విన్నపం ఏమిటంటే, తెలుగు వొకాబులరీతో పాటు ఇంగ్లీష్ వొకాబులరీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ వొకాబులరీ మాత్రమే అడగవచ్చు. మనకు పేపర్ తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ వొకాబులరీ మాత్రమే తెలుగులో కూడా తెలుగు ఫాంట్లో రాసి మనకు ఉండవచ్చు. అటువంటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి క్లాసులో కూడా తెలుగు పదజాలము, అదేవిధంగా ఇంగ్లీష్ వొకాబులరీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బలం, ఫోర్స్, ఇంగ్లీష్లో మనం ఫోర్స్ అని అంటాం. దీనికి సంబంధించిన నిర్వచనాలు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెఫినిషన్స్, బలం నిర్వచనాలు, ఫోర్స్, డెఫినిషన్స్ ఆఫ్ ఫోర్స్. మనకి అకాడమిక్ సంబంధించినది, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ మెటీరియల్ కానీ ఈ వీడియోస్ కానీ మీకు అందిస్తున్నాము. తెలుగు అకాడమీని ఆధారంగా చేసుకొని, ఆ పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా ఆ విధానంలోనే కొనసాగాలి. బలం నిర్వచనాలు చూసినట్టయితే, ఒక వస్తువును నెట్టడం లేదా లాగడం కోసం చేసే శ్రమను ఆ వస్తువుపై ప్రయోగించిన బలం అంటాము. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడం కోసం చేసే శ్రమను ఆ వస్తువుపై ప్రయోగించిన బలం అంటాము. దీన్నే సింపుల్గా రెండో పాయింట్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ నెట్టుట, లాగుట వంటి చర్యలను బలం అంటారు. నెట్టుట, లాగుట, పుషింగ్, పుల్లింగ్. నెట్టుట అంటే పుష్, లాగుట అంటే పుల్లింగ్. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చున్నది లేదా మార్చడానికి ప్రయత్నించు భౌతిక రాశిని బలము అని అంటారు. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చున్నది
లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలము అని అంటారు. స్థితి అనగా చలన స్థితి కావచ్చు, విరామ స్థితి కావచ్చు, చలనంలో ఉంటూ అసమవేగంతో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు కావచ్చని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో డెఫినేషన్ ఇక్కడ చూసినట్లయితే ఆగి ఉన్న వస్తువును కదిలించున్నది లేదా కదులుచున్న వస్తువును ఆపడానికి కావలసిన భౌతిక రాశిని బలం అంటారు. ఆగి ఉన్న వస్తువును కదిలించున్నది లేదా కదులుచున్న వస్తువును ఆపడానికి కావలసిన భౌతిక రాశిని బలం అంటారు. మరి బలంకు డెఫినేషన్స్ మనకి ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే మనకి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. ఆ ఉద్దేశంతోనే మనము ఇన్ని రకాల డెఫినేషన్స్ను మనము గుర్తుంచుకోవాలి. నెట్టుట, లాగుట వంటి చర్యలను డాష్ అంటారు. మనకు ఆప్షన్స్ బలమని, పీడనమని, శక్తి అని, పని అని ఇట్లా 4 రకాలుగా ఇవ్వచ్చు. సింపుల్గా నెట్టుట, లాగుట వంటి చర్యలను బలం అంటారు. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడం కోసం చేసే శ్రమను ఏమంటారు? డాష్ అంటారు. ఇదే 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. బలమని, పని అని, పీడనమని, శక్తి అని ఇట్లా చెప్పుకోవచ్చు. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చున్నది లేదా మార్చడానికి ప్రయత్నించు భౌతిక రాశి ఈ కింది వాటిలో ఏది? అప్పుడు బలమని, పీడనమని, పని అని, శక్తి అని ఇట్లా 4 రకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆగి ఉన్న వస్తువును కదిలించున్నది లేదా కదులుచున్న వస్తువును ఆపడానికి కావలసిన భౌతిక రాశి డాష్. ఇట్లా మన బలమని, పీడనమని, శక్తి అని, పని అని ఇలా రకరకాల ఆప్షన్స్ ఇవ్వవచ్చు. కాబట్టి ఏ రకంగా మనకు క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఈ నిర్వచనాల మీద కూడా మనము కొంత దృష్టి పెట్టాల్సిన అవసరము ఉన్నది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి నెట్టుట, లాగుట బలం అన్నాం. మరి నెట్టుట ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భాలు ఎక్కడ ఉంటాయి? కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. సైకిల్ను తొక్కుతున్నప్పుడు కాళ్ళతో పెడలను కిందికి తన్నడం. మనం సైకిల్ని తొక్కుతున్నప్పుడు కాళ్ళతో పెడలను కిందికి తన్నుతూ ఉంటాం. అంటే తన్నుతున్నాం అంటే కిందికి నెట్టుతూ ఉంటాం. కాబట్టి ఇది నెట్టుట ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పడవ నడిపేటప్పుడు తెడ్ల సాయంతో నీటిని వెనుకకు నెట్టడం. అంటే పడవ ముందుకెళ్ళాలంటే మనం తెడ్ల సాయంతో ఆ నీటిని కిందికి నెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ కూడా నెట్టుట అనే సందర్భంలో బలాన్ని ప్రయోగించాము. నెక్స్ట్ బోరుబావి తవ్వుతుంటాం. బోరుబావి తవ్వడంలో డ్రిల్లర్తో గట్టిగా భూమిని లోపలికి నెట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా నెట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లాగుట ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భాలు కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. స్ట్రాతో పానీయాన్ని లాగడం. లాగడం అంటే ఇట్లా పైకి లాగడం. స్ట్రాతో పానీయాన్ని తాగడం అంటే దాంట్లో లాగడం అనేది ఉంది. లాగడం ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భము ఉంది. నెక్స్ట్ ఒక అయస్కాంతము తన దగ్గరకు వచ్చినటువంటి మేకులను ఆకర్షించడం. అంటే అయస్కాంతం మేకులను తన వైపు లాక్కుంటుంది. చెట్టు నుండి పండ్లు కిందికి రాలడం. జెండా ఎగరవేయడం. జెండా ఎగరవేయడంలో మనం ఏం చేస్తామంటే తాడును కిందికి లాగుతుంటే జెండా అనేది పైకి వెళుతూ ఉంటుంది. స్కూల్ బ్యాగును నేల మీద నుంచి లేపడం. రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం. రిక్షా లాగడం. డస్టర్స్తో నల్లబల్లపై అక్షరాలను ఇట్లా చెరపడం. ఇవన్నీ కూడా లాగుట ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భాలకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి స్ట్రాతో పానీయాన్ని తాగడం అనేది డాష్ ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భం అనొచ్చు. నెట్టడము, లాగడం, పై 2 అని అనొచ్చు. పైవి కాదు అనొచ్చు.
కాబట్టి ఈ సందర్భాలు కూడా మనము కొంచెము విచక్షణతో అంటే అర్థం చేసుకుంటూ ఆ క్వశ్చన్ స్టడీ చేస్తూ ఆప్షన్ కూడా మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. చెట్టు నుండి పండ్లు కిందికి రాలడం అనేది డాష్ ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భం అనొచ్చు. కాబట్టి మీరు చదువుతున్నప్పుడే మీరు విన్న తర్వాత ఒకసారి మీ కాడ ఉన్నటువంటి పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు రిఫర్ చేసిన తర్వాత, లేదా మీ కాడ ఇంకేమైనా మెటీరియల్ ఉన్నట్లయితే దాన్ని కూడా రిఫర్ చేసిన తర్వాత మీరు దాని ఒక రకమైనటువంటి అవగాహన పెంచుకోవాల్సిన సందర్భము ఉంటుంది. వస్తువుపై బలప్రయోగం వలన కలుగు మార్పులు ఏ మార్పులు జరుగుతాయి? ఒక వస్తువుపై బలప్రయోగం చేస్తున్నామంటే దాని వలన కొన్ని మార్పులు జరుగుతాయి. ఫస్ట్ పాయింట్గా దీంట్లో వస్తువు యొక్క ఆకారంలో మార్పు కలుగుతుంది. వస్తువుపై బలప్రయోగం చేయడం వలన అంటే వస్తువును నెట్టడం లేదా లాగడం ద్వారా ఆకారంలో మార్పు కలుగుతుంది. వస్తువు యొక్క ఆకారంలో మార్పు కలుగుతుంది. దీనికి ఉదాహరణగా మనము స్పాంజ్ డస్టర్ను గట్టిగా అదిమితే దాని ఆకారంలో మార్పు వస్తుంది. అంటే బలప్రయోగం వలన ఆకారంలో మార్పు వస్తుంది. నిశ్చల స్థితిలోని వస్తువు చలన స్థితిలోకి రావడం, చలన స్థితిలోని వస్తువు నిశ్చల స్థితిలోకి రావడము, చలన స్థితిలోని వస్తువు అసమవేగంతో వెళ్ళడము అనేవి 3 కూడా జరగవచ్చు ఇక్కడ. అంటే ఆగి ఉన్న వస్తువు లేదా నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలో కూడా అంటే తన్నడం. ఫుట్బాల్ను మనం నిశ్చలంగా ఉన్న ఫుట్బాల్ను తన్నితే మనకేమవుతుంది? అది చలన స్థితిలోకి వస్తుంది. చలన స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోకి రావడం అంటే ఒక అసమవేగంతో చలనంలో ఉన్నటువంటి ఫుట్బాల్ను మనం ఆపితే అది ఆగుతుంది. చలన స్థితిలోని వస్తువు అసమవేగంతో వెళ్ళడం అంటే ఒక కొంత వేగంతో కొంత వెడితో వెళ్తున్నటువంటి కొంత స్పీడ్తో వెళ్తున్నటువంటి వస్తువును ఇంకా కొంచెం గట్టిగా బలప్రయోగం చేయడం వల్ల దాని వేగాన్ని పెంచుకుంటుంది. అదే వేగంగా వెళ్తున్న వస్తువును కొంత మనము వేగం తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో బలప్రయోగం వలన కలిగే మార్పుల్లో చలన దిశను మార్చుకొనుట. చలన దిశను మార్చుకొనుటకు మనము ఉదాహరణగా క్యారమ్ కాయిన్ మనం స్ట్రైకర్తో కొట్టినప్పుడు అంటే క్యారమ్ ఆడే సందర్భంలో క్యారమ్ కాయిన్ను స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్ను ఢీకొన్నటువంటి స్ట్రైకర్ తన దిశను మార్చుకుంటుంది, తన డైరెక్షన్ను మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనకి వస్తువుపై బలప్రయోగం వలన ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఆకారంలో మార్పు జరుగుతుంది, దాని యొక్క నిశ్చల స్థితి నుంచి చలన స్థితికి కానీ, చలన స్థితిలో నుంచి నిశ్చల స్థితికి కానీ, లేదా చలన స్థితిలో ఉన్న వస్తువు అసమవేగంతో వెళ్ళడం జరుగుతుంది, చలన దిశను మార్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వస్తువుపై బలప్రయోగం వలన కలుగు మార్పులు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వచ్చు, వస్తువుపై బలప్రయోగం వలన కలిగే మార్పులు డాష్. వస్తువు యొక్క ఆకారంలో మార్పు, చలన స్థితిలో మార్పు, చలన దిశను మార్చుకొనుట, పైవన్నీ. కాబట్టి మనం అప్పుడు పైవన్నీ అని చెప్పుకోవచ్చు. మనం కొంత ఎందుకంటే నిత్య జీవితంలో మనం బలప్రయోగం వలన ఏ మార్పులు జరుగుతాయో మనకు తెలుసు. వాటన్నింటిని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ సందర్భాలను ఒకసారి మనం నెమరు వేసుకొని ఈ కామన్ సెన్స్తో కొంత మనము ఆన్సర్ కూడా పెట్టవచ్చు. కాబట్టి ఈ సందర్భాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ నోట్, గమనిక. ఈ నోట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గమనిక ద్వారా మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మనం టచ్ చేయొచ్చు. వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ
బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలం. అంతే కదా, బలాన్ని మనం చూడలేం, అదొక ఫీలింగ్. కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలుగుతాం. స్పాంజ్ డస్టర్ను మనం గట్టిగా అదిమినప్పుడు దాని ఆకారంలో మార్పు జరుగుతుంది, అంటే దాని ప్రభావం మనకు కనిపించింది. ఆ బల ప్రయోగం వలన దాంట్లో వచ్చినటువంటి దాని మీద జరిగిన ప్రభావం మనకు కనిపించింది. అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి, కదలకుండా ఆగి ఉన్నటువంటి ఫుట్బాల్ను తనడం వలన దాని యొక్క చలనస్థితిలో మార్పు వచ్చేసింది. అంటే ప్రయోగించిన బలం మనకు కనిపించలేదు, కానీ ఆ బల ప్రయోగం వల్ల జరిగిన ప్రభావం అనేది అక్కడ మనకు కనిపించింది. కాబట్టి ఈ క్రింది వాటిలో సరి అయినది: వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు: వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాము, కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడలేము అని మళ్ళొక ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇంకో మూడో ఆప్షన్ ఏం చేయొచ్చు: వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ బలం యొక్క ప్రభావాన్ని అదేవిధంగా బలం యొక్క ప్రభావాన్ని కూడా చూడలేము. ఇట్లా రకరకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లేదా మన యొక్క అధ్యయనం అనేది ఎంత జాగ్రత్తగా మనం చేశామో, ఎంత కీన్గా మనం అబ్జర్వేషన్ చేశామో, మనం ఎంత మంచిగా దాన్ని గుర్తుంచుకున్నామో, ఎంత ఈజీగా పిల్లలకు మనం చెప్పగలుగుతాం రేపు నౌకరు జాబ్ వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో ఇలా రకరకాలుగా మనల్ని క్వశ్చనింగ్ చేస్తుంటారు. కాబట్టి ఏ రకంగా క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసేటట్లు ఉండాలి అంటే మన యొక్క స్టడీ కూడా అంత నిశితంగా, అంత సున్నితంగా, అంత జాగ్రత్తగా ప్రతి పాయింట్ను కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇప్పుడు మిత్రులారా, నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. బలం అను భౌతిక రాశి ఒక సదిశ. బలం అను భౌతిక రాశి ఒక సదిశ అనగా బలంకు దిశ, పరిమాణం రెండు ఉంటాయి. దిశ అంటే డైరెక్షన్, ఇక్కడ ఆరో మార్కుతో మనం చూపించాము. దిశ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది బలం. అదేవిధంగా దానికి ఒక పరిమాణం కూడా ఉంటుంది, అంటే ఎంత పరిమాణంలో మనం బలాన్ని దాని మీద, ఒక వస్తువు మీద ప్రయోగించాము. ఒకసారి కొద్ది మోతాదులో ప్రయోగిస్తాం, ఇంకోసారి చాలా పెద్దగా మనం ప్రయోగిస్తాము. కాబట్టి బలానికి దిశ ఉంటుంది, ఏ డైరెక్షన్లో ప్రయోగించాము ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకో గమనిక, మనము బలం అను భౌతిక రాశి ఒక సదిశ. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భము ఉంటుంది. అదేవిధంగా మూడవ గమనికగా మనం ఇక్కడ తీసుకున్నాము, బలమునకు సీజియస్ ప్రమాణం డైన్, ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణము న్యూటన్. సీజియస్ ప్రమాణము డైన్, ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణము, ఎంకేఎస్ ప్రమాణం అన్నా ఎస్ఐ ప్రమాణం అన్నా న్యూటన్. అంటే ఇక్కడ సీజియస్ ప్రమాణం అనేది ఎంకేఎస్ ప్రమాణంతో పోల్చినప్పుడు అది చిన్న ప్రమాణం. కాబట్టి ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్, లేదా ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనము 10⁻⁻5 న్యూటన్స్ అని రాసుకోవచ్చు. బలంనకు సూత్రం, ఫార్ములా, ఇది ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారము F ఈజ్ ఈక్వల్ టు ma. దీన్నే మనము F ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ M అంటే మాస్ ద్రవ్యరాశి, A అంటే త్వరణము యాక్సిలరేషన్. కాబట్టి బలమునకు సూత్రంగా మనము ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారము F ఈజ్ ఈక్వల్ టు ma, M ద్రవ్యరాశి అంటే మాస్ ఇంటూ త్వరణము యాక్సిలరేషన్, ఏగా దాంట్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ బలం అనే చాప్టర్కి సంబంధించినటువంటి ఈ పార్ట్ 1 భాగము, తర్వాత పార్ట్ 2 భాగంలో బలాల రకాలు గురించి కూడా మనం చాలా డిస్కషన్ చేసుకున్నాము.